Hi friends, welcome back to Just Remains channel. So nominations first week episode, అదే ఫస్ట్ డే ఎపిసోడ్ ఎలా అయింది మీరు కమెంట్ చేయండి. మీకు ఎవరి నామినేషన్స్ బాగా నచ్చినాయి, ఎవరు నచ్చలేదు కూడా కింద అయితే కమెంట్ చేసి చెప్పండి. అండ్ నేను నామినేషన్ లిస్ట్ ఆల్రెడీ అప్డేట్ చేసి నిన్నే పెట్టేశాను. చూడండి వాళ్ళైతే చూడండి, అదే ఫైనల్ నామినేషన్ లిస్ట్ 100% కన్ఫర్మ్ లిస్ట్. అది చూడకపోతే చూడండి. అండ్ అలాగే ప్రతిసారి కన్ఫర్మ్ నామినేషన్స్ అండ్ కన్ఫర్మ్డ్ ఎలిమినేషన్ అయితే నేను వీడియో పెడతాను. వీడియో పెట్టకపోయినా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే పెడతాను ఖచ్చితంగా. సో ఇన్స్టాగ్రామ్ పేజ్ ఫాలో అవ్వండి, నేను ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. సో ఈ రోజు నామినేషన్స్లో నాకు ఎవరు నచ్చారు, ఎవరు నచ్చలేదు, ఎవరి రీజన్స్ బాగా అనిపించినాయి అనేది నాకు అనిపించింది నేను చెప్తాను. మీరు ఖచ్చితంగా మీరు ఎవరైతే ఓటేస్తున్నారో కూడా కింద కమెంట్ చేయండి. ఓటింగ్ లైన్స్ అయితే ఇంకా ఓపెన్ అవ్వలేదు. సో రేపు ఓపెన్ అవుతాయి. రేపు ఓపెన్ అంటే ఆల్రెడీ వెన్స్డే. సో వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 3 days ఓటింగ్తోనే ఎలిమినేషన్ ఉంటుందా, లేకపోతే ఫస్ట్ వీక్ కాబట్టి నో ఎలిమినేషన్ పెడతారా, ఇవన్నీ డీటెయిల్స్ కూడా నేనైతే ఫ్రైడే అయితే చెప్తాను. సో ఫస్ట్ నామినేషన్స్కి రీజన్స్ జనరల్గా ఉండవు హౌస్ మేట్స్కి, బట్ ఈరోజు హౌస్ మేట్స్ కొంత డీసెంట్గానే నామినేషన్స్ రీజన్స్ చెప్పినట్టు అనిపించింది. అండ్ చూడడానికి కూడా కొంతవరకు ఎంటర్టైనింగ్గా అనిపించింది. నేను లైవ్ చూసిన వాళ్ళు కమెంట్ చేయొచ్చు, బట్ నేను ఎపిసోడ్ చూసిందని చెప్తున్నా. ఎపిసోడ్లో అయితే కొంచెం ఎంటర్టైనింగ్గానే అనిపించింది. కొన్ని రీజన్స్ బాగాలేదు, బట్ బాగోపోయినా కూడా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఎస్పెషల్గా సోనియా రీజన్స్ కొంతమందికి ఇనయ గుర్తు రావచ్చు, కొంతమందికి మిత్రా గుర్తు రావచ్చు, అలా చాలా మంది గుర్తు రావచ్చు. బట్ ఎంటర్టైనింగ్ అయితే ఉంది. లాజిక్ ఉందా అంటే లాజిక్ లేదు, బట్ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంది. సో అలా చూద్దాం. సో బిగ్ బాస్ కూడా అదే రీజన్ వల్ల సోనియాని ఫస్ట్ పిలిచినట్టు నాకు అనిపించింది. సో సోనియాని పిలిచారు. సోనియా ఇద్దరిని అయితే నామినేట్ చేసింది. ఇది ఆల్రెడీ మనం ప్రోమోలో కూడా చూసుకున్నాం అంతకుముందు. సో దీంట్లో మొత్తం వెళ్ళడం నాకు నచ్చని పాయింట్స్ అయితే నేను రైజ్ చేస్తాను. ఇక్కడ సోనియా ఇండైరెక్ట్గా ప్రేరణకి ఒకసారి తెలుగు అర్థం కావట్లేదేమో అని ఒక వర్డ్ అయితే యూజ్ చేసింది. అది కావాలని, అంటే నువ్వు తెలుగు అమ్మాయి కాదు, నేను తెలుగు అమ్మాయిని అని ఆడియన్స్కి హింట్ ఇచ్చినట్లయితే నాకు అనిపించింది. మీకేమనిపించిందో కింద చెప్పండి. అండ్ ఆల్సో సోనియా ఎవరి మాట అయితే వినట్లేదు, మాట్లాడనివ్వలేదు పక్కన వాళ్ళని ఇద్దరిని కూడా, ప్రేరణ అండ్ అంతకుముందు ఫస్ట్ నామినేట్ చేసిన అమ్మాయిని కూడా. నేమ్స్ ఇంకా అలవాటు అవుతున్నాయి, బట్ ఇద్దరిని కూడా ఇంకా ఎవరిని మాట్లాడినివ్వకపోవడం అయితే నాకు అంత కరెక్ట్గా అనిపించలేదు. మాట్లాడినివ్వాల్సింది. అలాగే మన ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురు పవర్స్ ఉన్న వాళ్ళని కూడా ఎక్కువ మాట్లాడనివ్వలేదు. సో ఆ విషయంలో నాకు సోనియా ఈరోజు ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే చూడడానికి బాగానే అనిపించింది. గొడవలు ఉన్నాయి కానీ నామినేషన్స్ రీజన్స్ మాత్రం అంత స్ట్రాంగ్గా లేవేమో అనిపించింది. మీకు ఏమనిపించిందో కింద కమెంట్ చేయండి. సో అది సోనియా చేసే నామినేషన్స్. నెక్స్ట్ ప్రేరణ కొంచెం కూడా ఓవర్ ఎక్సైట్ అయింది. అలా ఎక్సైట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే సోనియా చెప్పిన దాన్ని బట్టి ఆబ్వియస్గా రియాక్షన్ వస్తుంది, బట్ కొంచెం చూపించకుండా లాస్ట్లో అవును నాకు అర్థం కావట్లేదు అన్న టైంలో ఎక్కువ రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చీఫ్స్కి డాగర్ యష్మికి వచ్చింది. ఇక్కడ యష్మి కొంచెం యాక్టివ్గా అనిపించింది. ముగ్గురులో డాగర్ తీసుకుని బేబక్కి అయితే ఓటేసింది. ఇక్కడ బేబక్కి చెప్పిన రీజన్ కొంతవరకు ఓకే, బట్ ప్రేరణ చెప్పిన రీజన్ అయితే అంత కరెక్ట్ కాదే అనిపించింది సోనియా. నెక్స్ట్ నబీల్ మణికంఠన్ అయితే నామినేట్ చేశాడు. సో ఇక్కడ నాకు నబీల్ బాగా చెప్పినట్టు అనిపించింది. రెండు నామినేషన్స్ కూడా. ఈరోజు నాకు నచ్చిన అందరు చేసిన నామినేషన్స్లో నాకు నబీల్ రీజన్స్ బాగా అనిపించినాయి. నబీల్ ఎవరికి తెలియదు, ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, అయినా కూడా కామ్గా కంపోజ్గా ఎక్కడ ఓవర్బోర్డ్ అవ్వకుండా పాయింట్ చెప్పడం అయితే నాకు బాగా అనిపించింది. మణికంఠకి చెప్పిన రీజన్ ఈవెన్ దో ఇట్స్ అ బోరింగ్ రొటీన్ నార్మల్ రీజనే, బట్ ఒక్కడే ఉంటున్నాడు, మింగిల్ కావట్లేదు అన్న రీజన్ అయితే చెప్పాడు. ఆ రీజన్ యావరేజ్గా అనిపించింది, బట్ దాని తర్వాత జరిగిన డిస్కషన్స్లో కౌంటర్స్ ఇచ్చింది అయితే చాలా బాగా అనిపించింది. ఇక్కడ మణికంఠ మళ్ళీ సేమ్ అదే స్టోరీ, నేను చాలా రోజులు బయటికి రాలేదు, నాకు లైమ్ లైట్ అంటే ఇష్టం, అయినా కూడా అన్నీ వదిలేసుకున్నాను అని అన్నీ చెప్పి మధ్యలో నేను పాటలు పాడుకుంటున్నాను ఒక్కడనే, అందుకని నేను అందరితో కలవట్లేదంటే ఇక్కడ పాటలు పాడుకోవడం కోసం రాలేదు కదా అని చెప్పి నబీల్ అన్న పాయింట్ అయితే బాగా అనిపించింది. అంటే అది వన్ లైనరే కానీ ఎక్కువ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేస్తుంది. సో అక్కడ కూడా మళ్ళీ మణికంఠ కూడా ఏదో పాయింట్ చెప్పడానికి అయితే రైజ్ చేశాడు. ఏం చెప్పావు అంటే, నేను గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, రిపీట్ అవ్వు అని చెప్పేసరికి అచ్చా అని చెప్పి నవ్వేశాడు. సో ఆ ఒక్క పాయింట్ కూడా ఇంప్రెస్ అయితే అనిపించింది. సో నబీల్ అస్సలు ఎక్స్పెక్టేషన్స్ లేని నబీల్ ఈ రోజు అయితే నాకు బాగానే అనిపించాడు. సెకండ్ బేబక్కి సేమ్ రీజన్ ఎక్కువ కలవట్లేదు అని. ఇక్కడ కూడా యష్మికి డాగర్ వచ్చింది. యష్మి వచ్చి మణికంఠ అయితే ఓట్ అయితే వేసింది. సో అది సెకండ్ నామినేషన్ ఈరోజు. థర్డ్ నామినేషన్ శేఖర్ భాష అగైన్ రీజన్స్ వరకు అంత స్ట్రాంగ్ అనిపించలా, బట్ శేఖర్ భాష ఈ సీజన్లో చూసిన వాళ్ళందరికీ కొంచెం ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ఉన్న వాళ్ళు కొంచెం కుల్లి జోకులు ఉంటున్నాయి. అలాగే లాజికల్ రీజనింగ్ కూడా మిగతా కంటెస్టెంట్స్తో పోలిస్తే కొంత బెటర్ ఏమో అనిపించింది. మరి స్ట్రాంగ్
పాయింట్స్ లేకపోయినా యూజ్ చేసిన వర్డ్స్ అండ్ సెంటెన్స్ అయితే బాగున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠ నామినేట్ చేసి రూల్స్ పెట్టకూడదు, నువ్వు ఎంపైర్వి కాదు ప్లేయర్వి. ఎంపైర్ ప్లేయర్ గురించి మన లాస్ట్ సీజన్ 6లో కూడా మనకి డిస్కషన్ వచ్చింది. గీతు ఆల్రెడీ ఆ టైం అప్పుడు కూడా అదే టాపిక్ని అయితే తీసుకొచ్చినాడు భాష. సో ఆ పాయింట్స్ అయితే చెప్పాడు. ఇక్కడ ఓకే అనిపించాడు నాకు నామినేషన్. మీకు ఎలా అనిపించింది కింద అయితే కమెంట్ చేయండి. నాకు యావరేజ్గా అనిపించింది, బట్ మాట్లాడినంతసేపు కొంచెం బాగానే అనిపించింది. అంటే కొంచెం కామెడీగా అయితే అనిపించింది. సో తర్వాత శేఖర్ సెకండ్ నామినేషన్ కూడా బేబక్క. ఇక్కడ బేబక్క అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ అయితే ఫ్రీగా దొరికారు. ఎక్కువ ఓట్లు అయితే పడే ఛాన్సాలు ఎక్కువ ఉన్నాయి. మణికంఠ కన్నా హైయెస్ట్ ఓట్స్ పడి నేను ఆల్రెడీ ఇందాక చెప్పినట్టు ఇందాక పాత వీడియో అయితే చూడండి. సో ఇక్కడ బేబక్క చెప్పిన పాయింట్ శేఖర్ భాష కూడా కొంచెం డీసెంట్ పాయింటే. ఇది నువ్వు ఎవరి ఫుడ్ వాళ్ళు వండుకొని తినొచ్చు, నువ్వు వాళ్ళని వండుకోకూడదు అని రెస్ట్రిక్ట్ చేయడం అయితే నాకు నచ్చలేదు అని. అలాగే బేబక్ కౌంటర్ కూడా ఓకే, దాంట్లో తప్పేం లేదు. నన్ను కిచెన్ ఇన్ఛార్జ్ పెట్టినప్పుడు నేను కిచెన్ ఎలా రన్ చేయాలో నేను చూసుకుంటాను అని చెప్పి బేబక్క చెప్పింది. సో ఇద్దరు పాయింట్స్ నాకు వ్యాలిడ్ అని అనిపించినట్టు, బాగానే డిఫెండ్ చేసుకుంది అనిపించింది. ఇక్కడ కూడా డాగర్ వచ్చింది అష్మికే అండ్ బేబక్ అయితే ఓట్ పడింది. సో ఇక్కడ వరకు నామినేషన్స్ అయినాయి. తర్వాత లాస్ట్ నామినేషన్ బేబక్క ఫస్ట్ పృథ్వీకి అయితే నామినేట్ చేసింది. బేబక్క రీజన్స్ వ్యాలిడ్ అనిపించలేదు, అంత బాగాలేదు. అంతకు ముందు వేరే వాళ్ళు నామినేట్ చేసుకున్నప్పుడు కౌంటర్స్ ఇచ్చుకోవడానికి కొంచెం బాగానే ట్రై చేసింది, కానీ తన నామినేషన్స్ అప్పుడు అయితే స్ట్రాంగ్ పాయింట్స్ అనిపించలేదు. ఎందుకంటే పృథ్వీకి ఎక్కువ హెల్ప్ చేయట్లేదు కిచెన్లో అని చెప్పి నామినేట్ చేస్తే, అసలు నేను కిచెన్లో ఎందుకు హెల్ప్ చేయాలి, పృథ్వీ అయితే కౌంటర్ ఇచ్చుకున్నాడు. నేను కిచెన్ టీం కాదు కదా ఫస్ట్ డే, నేను ఎందుకు చేయాలని చెప్పి పృథ్వీ అయితే ఇచ్చుకున్నాడు. ఇక లైవ్లో ఇంకా ఎక్కువ డిస్కషన్ జరిగినట్టుంది. ఎందుకంటే ఎపిసోడ్ చూసినప్పుడు కొంచెం కట్ చేసి లాస్ట్లో పృథ్వీ సారీ అయితే చెప్పాడు. సో పృథ్వీ సారీ ఎందుకు చెప్పాడు అనే రీజన్స్ లైవ్లో చూడాలి. లైవ్ అయితే ఇంకా అయినట్లేదు, అయినా కూడా నేను అయితే చూడలేదు. సో ఆ రీజన్లో నాకు పృథ్వీ కౌంటర్ చేసుకోవడం బాగానే అనిపించింది. ఎందుకంటే హౌస్లో ఏ వర్క్ చేయకపోతే ప్రాబ్లం, కానీ కిచెన్ వర్క్ చేయకపోతే ప్రాబ్లం ఏం కాదు. కాబట్టి ఆ విషయంలో నాకు పృథ్వీ కరెక్ట్ అనే అనిపించింది. తర్వాత ఇక్కడ కొంచెం మధ్యలో సీత చెప్పింది నాకు యుటెన్సిల్స్ హెల్ప్ చేశాడు పృథ్వీ అంటే, ఇక్కడ నిఖిల్ మధ్యలో మాట్లాడొద్దు అని చెప్పడం అయితే కరెక్ట్ కాదేమో అనిపించింది. నిఖిల్ మాట్లాడటం, లీడర్షిప్ తీసుకోవడం అన్నింటిలో బాగానే ఉంది, కానీ మధ్యలో అన్నింటిలో దూరిపోవడం అయితే అది ఎక్కువ మందికి నచ్చకపోవచ్చు. అది కొంచెం నెగిటివ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నాయి నిఖిల్కి. ఆ విషయం జాగ్రత్తగా చూసుకోవాలి, లేకపోతే నిఖిల్ ఖచ్చితంగా టాప్ 5 కంటెస్టెంట్. అలాంటప్పుడు ఇలాంటివి కొంచెం చూసుకుంటే బెటర్ అని అనిపించింది. తర్వాత బేబక్క సెకండ్ నామినేషన్ ఏమో నవీన్. ఇక్కడ కూడా నవీన్ నామినేట్ చేసినప్పుడు, నవీన్ నామినేట్ చేసినప్పుడు ఎక్కువ కలవట్లేదు వేరే హౌస్ మేట్స్తో, వాయిస్ రేస్ చేయట్లేదు అన్నప్పుడు బేబక్క మీదే వాయిస్ రేస్ చేశాడు. సో కెలికి మరీ కొట్టించుకున్నట్టుంది బేబక్క. సో అక్కడ నాకు నవీన్ ఇచ్చిన కౌంటర్స్ బాగానే అనిపించింది. బేబక్క రీజన్స్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. ఇక్కడ నిఖిల్కి డాగర్ వచ్చింది. నిఖిల్ డాగర్ వచ్చి పృథ్వీకి అయితే నామినేట్ చేశాడు. సో అవి ఈ రోజు జరిగిన నామినేషన్స్. మొత్తం నామినేషన్ లిస్ట్ నేను ముందు వీడియోలో చేశాను, అది చూడకపోతే చూడండి. అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరు నచ్చారు ఎవరు నచ్చలేదు కూడా కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ గుడ్ డే.